వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. అసలు స్వర్గం అంటే ఏంటి? స్వర్గాన్ని మనమే మన చేతులారా ఎలా నరకంగా చేసుకుంటాము ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయాన్ని? ఏం లేదండి. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా మన మనసు ప్రశాంతంగా ఉంటదో అప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోతాము, ప్రశాంతంగా తింటాము. లైఫ్ అంతా పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి భయానికి లోను కాకుండా దేన్నైనా కానీ బ్యాలెన్స్‌డ్ చేసుకుంటా చాలా ప్రశాంతంగా ఉంటది. అప్పుడెలా ఉంటదో తెలుసా? మనసు ప్రశాంతంగా, మైండ్ ప్రశాంతంగా, రిలాక్సేషన్‌గా లైఫ్ అంతా ఉంటే, ఆహా! మనం స్వర్గంలో ఉన్నామా? భూమి మీద ఉన్నామా? అన్నంత బాగా మన లైఫ్ మనకనిపిస్తదనమాట. కానీ ఎప్పుడైతే మనము ఇంత స్వర్గంలాగా ప్రశాంతంగా ఉన్న లైఫ్‌కి అంటే ఇదంతా చేసేది మనసు కాబట్టి, ఆ మనసుని రకరకాల చెడు ఆలోచనలకి బానిసం చేసి, చెడుగా ఆలోచించడం మొదలుపెట్టి, అది చెప్పిన చోట కల్లే మనం వెళ్ళి, అది చెప్పిన పనులన్నీ మనం చేసి, ఆ చెడు పనులు చేస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా మన ప్రశాంతతను రోజు రోజుకి కోల్పోయి, స్వర్గంలాగా ఉన్నటువంటి మన పీస్ ఆఫ్ మైండ్‌ని నరకంగా మార్చుకుంటామనమాట. కాబట్టి అరే! ఎక్కడో చచ్చిపోయాక మంచి చేసిన వాళ్ళు స్వర్గానికెళ్తారంట, చెడు చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారంట అని చెప్పేసి మనం వింటూ ఉంటాం పెద్దోళ్ళు చెప్తుంటే. అలా కాదు. ముందు అక్కడ తర్వాత జరిగేదేమో దేవుడెరుగు కానీ, ముందు ఇక్కడున్నప్పుడు మనమెలా మన జీవితాన్ని స్వర్గం చేసుకోవాలి, మనం ఎలాగా మన జీవితాన్ని నరకం చేసుకోవాలనేది మాత్రము మన చేతుల్లోనే ఉందనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి ఆలోచన చేయండి, మంచి పనులు చెయ్యండి, మంచిగా ఉండండి. మంచి, మంచి, మంచి అసలు మంచి ఏంటి అని మీరనుకోవచ్చు. ఈ మంచి గురించే ఎందుకు అందరూ చెప్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం మంచే ఉంటే ఎలాగా? చెడు గూడా ఉండాలి కదా! మంచి, చెడు 2 ఉండాలి కదా! అని మీరనొచ్చు. ఎందుకు మంచి అని అంటున్నారంటే దీనికోసమే. ఎంత మంచి చేస్తే అంత బాగా ఉంటావు. ఎంత మంచి చేస్తే అంత పీస్‌ఫుల్‌గా ఉంటది నీ మనసు. ఎందుకంటే ఒకళ్ళకి చెడు చేయనప్పుడు మన ఆత్మసాక్షి కూడా మనల్ని క్వెషన్ చేయదు. మనం ఒక 10 మందికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. మనకి మనం సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనం చెడు చెయ్యట్లేదు. మనకున్నంతలో తింటున్నాం, మనకున్నంతలో ఉంటున్నాము. మనకు చేతనైతే ఎవరికైనా సాయం చేస్తున్నాము. చేయలేకపోతే కామ్‌గా ఉంటున్నాము. కాబట్టి దానివల్ల మనకొచ్చే నష్టం ఉండదు. కానీ ఎప్పుడైతే చెడు చేయడం మొదలు పెడతామో మెల్లమెల్లగా ఆ చెడు వల్ల ఒక 10 మంది మనల్ని చెడు అంటూ ఉంటారు. ఆ 10 మంది దగ్గర నేను చెడు చేయట్లేదని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తది. ఎప్పుడో ఒకసారి నీ మనస్సాక్షి నిన్ను నువ్వు ఇది చేశావు, నువ్వు ఇది చేశావు అని చెప్పేసి నిన్ను క్వెషన్ చేస్తా ఉంటది. దానివల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ప్రశాంతత లేనటువంటి లైఫ్ నువ్వు గడుపుతూ ఉంటావు. అవసరమా? కాబట్టి స్వర్గంగా ఉన్న జీవితాన్ని నరకంగా చేసుకోవడం కూడా నువ్వే చేస్తున్నావురా నాయనా! నీ చేతుల్లోనే ఉంది. దాన్ని మార్చుకోవాలంటే పాజిటివ్‌గా ఆలోచించు. ఏదైనా నెగెటివ్ థింకింగ్ చేయకు. నెగెటివ్ వేలోకి వెళ్ళకు. అది పనులు చేయటంలో కానీ, ఆలోచనల్లో కానీ అని చెప్పేసి మంచి చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. చెప్పంగా చెప్పంగా 100 సార్లు ఒకటే దాన్ని చెప్తూ ఉంటే బ్రెయిన్ దాన్ని తీసుకుంటదని ఎలా అయితే అంటున్నారో మన బ్రెయిన్‌కి పాజిటివ్ సెన్స్‌ని ఇస్తేనే పాజిటివ్‌గా ఆలోచించడం మొదలెడతని. అలాగే మంచి మంచి అని ఒక వందల వేల సార్లు నీ బ్రెయిన్‌కి నువ్వు పంపిస్తే అన్నా ఖచ్చితంగా అది మంచి మార్గంలో వస్తదేమోనని ఒక చిన్న ప్రయత్నం వల్ల అలా చెప్తూ ఉంటారనమాట. మంచి అనంటే ఏం లేదండి. ఎదుట వాళ్ళకి నువ్వు నష్టం కలిగించకుండా ఉండడాన్నే మంచి అంటారు. నీ మాటలతో గానీ, నీ పనులతో గానీ ఇంకే విధంగా అయినా ఎవరికీ నష్టం కలిగించకుండా నీకు చేతనైనంతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడాన్నే మంచి అంటారనమాట. ఇంకా అదేదో పెద్ద గ్రంథాలు చదివేసి నేర్చుకోవాలేమో మంచి అన్నది కాదు. ఎదుట వాళ్ళకి చెడు చేయకుండా ఉండడాన్నే మంచి అంటారు. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.